సార్ ఒకసారి ఇటువైపు చూస్తుంటే ఫోటో తీసుకుంటాం సార్. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్టి విక్రమార్క గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం గారి నాయకత్వం దుర్గా ప్రసాద్ గారి నాయకత్వం సురేష్ అన్న ఫోటో చెప్పేసి సార్ ఒక్కసారి వెనక్కి రాండి సార్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ఒకసారి అమ్మ రైతు రాహుల్ గాంధీ గారి నాయకత్వం రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేడం శేఖర్కి తినిపించాలన్నా ఎక్కువ. రాష్ట్రంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వ్యవసాయ సీజన్ మొదలైన సమయంలో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇవ్వడంతో రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మరి వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం. ఆనాడైనా ఈనాడైనా రైతులకి వ్యవసాయానికి చేసింది ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ మాత్రమే. నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టించిన దగ్గర నుంచి ఉచిత కరెంటు కానివ్వండి, ఇప్పుడు రైతు భరోసా కానివ్వండి, గతంలో యూపీఐ గవర్నమెంట్ రుణమాఫీ కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చినాక 21,000 కోట్ల రుణమాఫీ కానివ్వండి, ఏది చేసినా కూడా రైతుల కోసం చేసే ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ సహాయంలోనే జరిగిందని చెప్పి ఈ రోజంతా రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఒక సంవత్సరంలో కాలంలోనే 3 సార్లు రైతు భరోసా ఇవ్వడంతో పాటు 21,000 కోట్ల రుణమాఫీ చేయడంతో పాటు 15,000 కోట్ల రూపాయలు మరి ఉచితంగా రైతులకు ఇచ్చే కరెంటును కూడా ఈనాడు గవర్నమెంట్ ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా రైతులకు పంటలు కాపాడే గొప్ప ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్న రేవంత్ రెడ్డి గారితో సహా ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, విద్యుత్ శాఖ కూడా నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య భూమిక పోషిస్తూ ఈరోజు రైతాంగం పట్ల పక్షపాతంగా వారి శ్రేయస్సు లక్ష్యంగా విత్తనాల దగ్గర నుంచి మరి పంట కొనుగోలు దాకా రైతు భరోసాతో పాటు అదేవిధంగా వరి ధాన్యానికి బోనస్ ఇచ్చే పెద్ద ప్రక్రియని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నిర్వహిస్తూ ఉంది. రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారని. అందరికీ నమస్కారం. ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి దినంగా భావిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ప్రజా ఆశీస్సులతోని గెలిచినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఈ రాజ్యంలో ఏదైతే ఆనాడు ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ కూడా ఇప్పటికే చాలా వరకు వన్ బై వన్ తీర్చుకుంటూ వచ్చారు. అందులో ప్రధానమైనది ప్రథమ ఘట్టం ఈ రైతాంగానికి అవసరమైనటువంటిది ఈరోజు చేసినటువంటి రైతు భరోసా. ఈ రైతు భరోసాని మొన్న 16వ తారీఖు నాడు మా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రివర్గం కూర్చొని 16వ తారీఖు నాడు తీసుకున్నటువంటి నిర్ణయం 16 నుంచి 9 రోజుల పాటు
9 రోజుల పాటు 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలలో వేస్తామని ఆ రోజు చెప్పి ఈ రోజుకు దాన్ని పూర్తిగా అమలుపరిచినటువంటి రోజు కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలకి రైతులకి ఇచ్చారో ఆ హామీలని నిలబెట్టుకుంటున్నటువంటి ప్రజాప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మన జిల్లాకి సంబంధించినటువంటి ముద్దు బిడ్డలు 3 మంత్రులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నందుకు వారికి యావత్ తెలంగాణ ప్రభుత్వానికి మేము ఈరోజు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు 1,49,00,000 మందికి అట్లాగే మరి ఈరోజు రుణమాఫీ జరిగినట్టు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలందరూ ఆశీర్వదించాలని భవిష్యత్తులో మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలని అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ వారికి మరొక్కసారి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం.